హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ స్పెషల్ లెక్చర్లో ఏం చెప్పబోతున్నానంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కూడా కామన్గా ఉండేటటువంటి ఫీచర్స్, బేస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బేస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా మీరు డెవలప్ చేయండి, ఒక ప్రాబ్లమ్ని మనం ప్రోగ్రామ్ రూపంలోకి మారుస్తున్నప్పుడు ఆ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ లాజిక్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా కామన్. ఓకే, సో ఏదైతే ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తాలూకా స్ట్రక్చర్ ఉంటుందో అవి మారచ్చు, కానీ లోపల రాసే లాజిక్ అనేది ఎప్పుడూ కూడా మారదనమాట. సో 2, 3 అనే 2 నెంబర్స్ని మనం యాడ్ చేయాలంటే సో సిలో రాసిన, C++, జావాలో, పైథాన్లో, ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, అక్కడ 2+3 అనే రాస్తాం. అర్థమైందా? సో ఆ 2+3 అనే లాజిక్ అనేది మారదు కదా. ఓకే, సో 2 నెంబర్స్ని మనం కంపారిజన్ చేయాలి, ఏది పెద్దదో అని. కంపారిజన్ చేయాలంటే మనం గ్రేటర్ దాన్ సింబల్ని ఎక్కడైనా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్ అని చెక్ చేయాలంటే లాంగ్వేజ్కి సింబల్ ఏం మారిపోదు, గ్రేటర్ దాన్ అనే సింబలే ఉంటుంది. సో ఆ కంపారిజన్ కూడా ఎట్లా చేస్తాము అంటే అక్కడ మనం యూజ్ చేసేటటువంటి ఆ డెసిషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి మారవు. ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా అవే ఉంటాయి. సో ఇప్పుడు మనం బైక్స్ తీసుకుంటే అన్ని బైక్స్కి కామన్గా యాక్సిలేటర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో ఇవి కామన్ కదండి అన్ని బైక్స్కి కూడా. ఓకే, సో అలాగే ఇన్ ద సేమ్ వే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కూడా ఏవైతే కామన్ ఫీచర్స్ ఉన్నాయో ఆ కామన్ ఫీచర్స్ని నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసా మనకి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ఏదైతే మనం ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో, మనం స్టార్టింగ్లోనే చెప్పాం కంప్యూటర్స్ కెన్ బి ప్రోగ్రామ్డ్ అని చెప్పి. అంటే కంప్యూటర్స్ అనేవి ఈ పని చేయటానికి అని డెడికేటెడ్ కాదు, మనం ఏం చెప్తే అవి చేస్తాయి అనుకున్నాం. కానీ మనం కంప్యూటర్కి ఎలా చెప్తాము అంటే ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్ రూపంలో చెప్తాము. ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మనం చెప్పాము ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామింగ్లో కదా. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసా? ఏదైతే నువ్వు ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో, ఓకే, సో నీకు మైండ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ప్రైవేట్ బ్యాంక్ ఒకరు కొత్తగా స్టార్ట్ చేశారు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సో నేను ఇలా ప్రైవేట్ బ్యాంక్ స్టార్ట్ చేశాను, నాకు ఒక సాఫ్ట్వేర్ చేయాలి, నువ్వు దానికి ప్రోగ్రామ్స్ రాయు అని మనకు చెప్పారు. సో మనం వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తీసుకున్న దగ్గర నుండి ఆ ప్రోగ్రామ్ రెడీ చేసేంత వరకు మనం ఏమేమి యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తామో వాటన్నిటిని కలిపే మనం ఏమంటాము? ప్రోగ్రామింగ్ అంటాం. అర్థమవుతుందా? సో మనం ఒక ప్రోగ్రామ్ని రెడీ చేసే క్రమంలో ఏమేమి అయితే యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తామో అవన్నిటిని కలిపే మనం ఏమంటాము? ప్రోగ్రామింగ్ అంటాం అన్నమాట. సో ఏ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏ డిజిటల్ మెషిన్. సో ఏదైతే ఒక డిజిటల్ మెషిన్కి, ఒక కంప్యూటర్కి మనం ప్రోగ్రామ్ని రెడీ చేయడానికి ఏమేమి యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తామో దాన్నే మనం ఏమంటామని చెప్తున్నాము? ప్రోగ్రామింగ్ అంటాము. ఓకే, సో లేదంటే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని ట్రాన్స్లేటింగ్ ఇంటూ ఏ కోడ్, ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని కోడ్లోకి మార్చడానికి, దాన్ని ప్రోగ్రాంలోకి మార్చడానికి మనం ఏమేమి యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తామో దాన్నే మనం ఏమంటాము? ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. ఓకే, సో ద ప్రోగ్రామింగ్ కెన్ బి సీన్ యాజ్ ఎ వే ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ద రియల్ వరల్డ్ కేసెస్ టు ఏ ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోడ్. ఏదైతే రియల్ వరల్డ్ కేసు బ్యాంకింగ్ అనేది ఉందో, ప్రైవేట్ బ్యాంక్ అనేది ఉందో, వాళ్ళ యాక్టివిటీస్ని అన్నింటినీ మనం కోడ్ రూపంలోకి మార్చాలి, ప్రోగ్రామ్ని రెడీ చేయాలి. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఏ కోడ్, ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఏ ప్రోగ్రామ్. సో ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ మార్చే క్రమంలో మనం ఏమేమి యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తామో వాటిని ఏమంటారని చెప్తున్నాను? ప్రోగ్రామింగ్ అంటారు. అటువంటి ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఏంటి కామన్ ఫీచర్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. సో ఏదైతే ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనుకుంటున్నామో అందులో ఫస్ట్ మనం చూడబోయేది వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఎటువంటి ప్రోగ్రామ్నైనా రాయండి, ఫస్ట్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం.
నేను అల్గారిథంలో కూడా చెప్పాను వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయని కదా. సో అసలు వేరియబుల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, సో మనం ఎటువంటి ఆపరేషన్ అయినా సిస్టమ్ చేత చేయించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే 2 నెంబర్స్ని మనం ఎడిషన్ చేయాలి, లేకపోతే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలి, ఇంకేదో పెద్ద ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఆర్ కంప్యూటేషన్స్ మనం ప్రాసెసర్ చేత చేయించాలన్నా సరే, ప్రాసెసర్ ముందు ఏం చెప్తుందంటే అది మెమరీలో ఉందా అని చెప్పి అడుగుతుంది. వాటిని మెమరీలోకి లోడ్ చేస్తేనే ప్రాసెసర్ అనేది అక్కడ నుండి తీసుకొని ఆ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకు? సో ఈ మెమరీ ఏదైతే ఉందో, మెమరీ అంటే ఇక్కడ మన ఉద్దేశంలో ఏంటి, మెయిన్ మెమరీ ర్యామ్. సో ఈ ర్యామ్ అనే మెమరీ ఏదైతే ఉందో దీన్ని ప్రాసెసర్ ఈ మెమరీని దేనికోసం యూజ్ చేసుకుంటుంది, ఆ టెంపరరీ క్యాలిక్యులేషన్స్ అంతా సేవ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఏదైతే మన యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో వాటిని ముందు మనం ఏం చేయాలైతే మెమరీలోకి లోడ్ చేయాలి. సో లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వాటి వాల్యూని రిట్రీవ్ చేయడం కావచ్చు, మళ్ళీ వాటిని మాడిఫై చేయాలని మనకు అనిపించవచ్చు. సో 2, 3 వద్దు, ఈసారి 10, 20 యాడ్ చేద్దాం అనిపించవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం వాటిని మెమరీలోకి లోడ్ చేసేయడమే కాదు, మళ్ళీ వాటిని కావాలంటే మాడిఫై చేసుకోవాలి, మళ్ళీ తెచ్చి ఆ వాల్యూ ఏముందో చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఈ లొకేషన్స్కి మనం ఏదైనా నేమ్ ఇస్తే అప్పుడు ఆ నేమ్తో వాటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కదా. సో ఏ బి అని చెప్పి మనం వీటిని స్టోర్ చేసాం. ఇంకా తర్వాత కావాలనుకుంటే ఏ వాల్యూ కావాలనుకుంటే మనం ఏతో అడగొచ్చు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే మనకి ఆ ఏ లొకేషన్లో ఏముందో చెప్తుంది. వద్దు నాకు ఆ వాల్యూ మార్చాలి అనుకుంటే ఈసారి ఏ ఈక్వల్ టు 20 అని చెప్పి మనం ఇవ్వచ్చు. అప్పుడు ఏ వాల్యూ ఏమున్నా సరే అది మాడిఫై అయిపోయి 20 అయిపోతుంది అనమాట. సో బి వాల్యూ నాకు 3 వద్దు, ఈసారి 33 కావాలి అని చెప్పి ఇచ్చామనుకో, అది 33 తీసుకువెళ్ళి లోడ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో వీటికి మనం నేమ్స్ అసైన్ చేయడం వల్ల అందులో ఉండే వాల్యూస్ని ఏమున్నాయో తెలుసుకోవడమే కాదు, వాటిని కావాలంటే మనం మాడిఫై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో వేరియబుల్ ఈజ్ ఏ లొకేషన్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ టెంపరరీ డేటా విత్ ఇన్ ఎ ప్రోగ్రామ్. మన ప్రోగ్రాంలో యూజ్ చేసేటటువంటి డేటాని టెంపరరీగా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే లొకేషన్సే వేరియబుల్స్. అర్థమవుతుందా? సో దిస్ డేటా కెన్ బి మాడిఫైడ్, స్టోర్డ్ ఆర్ డిస్ప్లేడ్ వెన్ ఎవర్ నీడెడ్. సో స్టోర్ చేస్తాము, కావాలనుకుంటే మాడిఫై చేస్తాము, వాటి వాల్యూ ఏం కావాలనుకుంటే వాటిని అడుగుతాం కూడా. సో ఏలో ఏం వాల్యూ ఉంది, బిలో ఏం వాల్యూ ఉంది అని అడిగి వాటిని మళ్ళీ మధ్య మధ్యలో మనం తెలుసుకోవచ్చు కూడా. ఆ విధంగా మనం చేయాలంటే మనకి ఈ వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాగే కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అనేవి కూడా సేమ్ యాజ్ వేరియబుల్స్. కాకపోతే కాన్స్టెంట్స్కి వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ప్రోగ్రాంలో ఒక కాన్స్టెంట్ని నువ్వు డిక్లేర్ చేసిన తర్వాత అవి ఎలా డిక్లేర్ చేస్తారు అనేది లాంగ్వేజ్కి నేను అక్కడ చెప్తాను. బట్ కాన్స్టెంట్ అంటే ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఎ వేరియబుల్. ఆ కాన్స్టెంట్కి వేరియబుల్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, సో కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి ఒకసారి వాల్యూ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఉంది, ఈ ఎక్స్కి నేను 30 అనే వాల్యూని అసైన్ చేశాను. ఒకసారి ఇది కాన్స్టెంట్ అనుకోండి, ఎక్స్ అనేది ఒకసారి వాల్యూ అసైన్ చేసిన తర్వాత కాన్స్టెంట్ అంటే దాని అర్థం ఏంటి, ఇంకా దాని వాల్యూ కాన్స్టెంట్ అనమాట, అంటే అది ఇప్పటికీ మారదు. సో ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినంత వరకు కూడా దాని వాల్యూ 30నే ఉంటుంది. ఎవరైనా మాడిఫై చేయాలని చూసినా సరే ఎల్లో చేయదు మనకి. అర్థమవుతుందా? సో కాన్స్టెంట్కి వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి, బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. బట్ కమింగ్ టు కాన్స్టెంట్ ఏమవుతుంది, వీ కాంట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎ కాన్స్టెంట్. సో ఇట్స్ వాల్యూ ఇస్ ఫిక్స్డ్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దాని వాల్యూ అన్నది ఎప్పటికీ కూడా మారదు, అది సేమ్గానే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా తీసుకో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ చేసేటటువంటి ఆ స్టేట్మెంట్స్ వేరువేరుగా ఉండొచ్చు, కానీ వేరియబుల్ లేకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉండదన్నమాట. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ముందు మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని వాటి హెల్ప్తోనే మనం ఏదైనా పెర్ఫామ్ చేస్తాం, ఎటువంటి యాక్షన్ అయినా పెర్ఫామ్ చేస్తాం. సో ఓన్లీ 2, 3ని యాడ్ చేయాలంటే వేరియబుల్స్ అవసరం లేకపోవచ్చు. ఎందుకు? సో 2, 3 అంటే వాల్యూస్ ఫిక్స్ అయిపోయాయి కాబట్టి వాటినే యాడ్ చేయాలని. ఓకే, బట్ ముందు 2, 3 యాడ్ చేస్తాను, ఆ తర్వాత నచ్చిన వాల్యూస్ పాస్ చేస్తూ ఉంటాను, వాటిని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, క్యాలిక్యులేటర్ అనేది కేవలం 2, 3 యాడ్ చేయడానికే కాదు కదా,
మనం ఏ వాల్యూస్ ఇచ్చి ఏం చేయమన్నా సరే అది పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో అప్పటికప్పుడు మనం ఏం వాల్యూస్ ఇచ్చి మల్టిప్లై చేయమంటే మల్టిప్లై చేస్తుంది, ఎడిషన్ చేయమంటే ఎడిషన్ చేస్తుంది, అలా కదా. సో ఆ వాల్యూస్ని మనం మార్చొచ్చు కదా. ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామ్, ఒక కంప్యూటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తామంటే కేవలం 2, 3ని యాడ్ చేయడానికే ప్రోగ్రామ్ రాస్తామా? అలా రాయం కదా. నేను ఒక 2 వాల్యూస్ పాస్ చేయబోతున్నాను, ఆ 2 వాల్యూస్ ఏం పాస్ చేసినా సరే దాన్ని యాడ్ చెయ్యు అనే విధంగా మనం ప్రోగ్రామ్ రాస్తాము. సో అప్పటికప్పుడు మనం ఏం వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ మెమరీలోకి స్టోర్ అవుతుండాలి, మళ్ళీ మనం మారుస్తున్నప్పుడు అది మారుతూ ఉండాలి అని అంటే అప్పుడు మనకి ఎవరు కావాలి? వేరియబుల్స్ కావాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఏవైతే మనం స్టోర్ చేస్తున్నామో వాటిని మెమరీలోకి తీసుకువెళ్ళి ఆ టెంపరీ ఏరియాలో స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ మనం మాడిఫై చేస్తూ ఉంటే అవి మాడిఫై చేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా వాటి వాల్యూస్ కావాలన్నా సరే వాటిని మనకి రిటర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కాన్స్టెంట్ అయితే ఏమని చెప్తున్నాను? సో కాన్స్టెంట్ అయితే దాని యొక్క వాల్యూ అనేది మారదు. ఒకసారి మనం కాన్స్టెంట్కి వాల్యూ ఇచ్చిన తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా సేమ్ వాల్యూ అనేది ఉంటుందని చెప్తున్నాను. సో ద కాన్స్టెంట్స్ కెన్ బి సీన్ యాజ్ ఎ వేరియబుల్స్ వేర్ ఇట్ హోల్డ్ ద సేమ్ వాల్యూ అక్రాస్ ద హోల్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఓకే, దట్ మీన్స్ దే డు నాట్ చేంజ్. అంతే కదా, ఆ వాల్యూస్ని మనం మార్చలేము. సో అటువంటివి కాన్స్టెంట్స్ అనమాట. ఈ కాన్స్టెంట్స్ కూడా ప్రతి లాంగ్వేజ్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇంకా దీంతోపాటు ఒక వేరియబుల్లో మనం ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయొచ్చో కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీలు ఉన్నాయి. ఈ ఏబీలో నేను 2, 3 కానీ 20, 33 కానీ సేవ్ చేశాను. పొరపాటున ఎవరైనా సంతోష్ అని చెప్పి ఇందులో సేవ్ చేసేస్తే, అరే నేను ఈ ఏబీలు అనేవి నెంబర్స్ కోసమే తీసుకోవాలనుకున్నాను కానీ వీడెవడో టెక్స్ట్ క్యారెక్టర్స్ స్టోర్ చేసేసాడు అని చెప్పి మనం బాధపడతామా? ఓకే, సో దానికి ఏదైనా కంట్రోలింగ్ ఉంటే బాగుంటుంది కదా. అర్థమవుతుందా మీకు? నేను 2 నెంబర్స్ ఎడిషన్ చేయడం కోసం ఏబీ అనే 2 వేరియబుల్స్ని తీసుకున్నాను నా ప్రోగ్రాంలో. బట్ సో ఏబీకి ఎవరైనా అవతల వ్యక్తి 2, 3 వాల్యూస్ ఎంటర్ చేస్తే పర్వాలేదు. బట్ వాళ్ళు ఏదైనా ఈ నెంబర్స్ బదులు ఏమైనా స్ట్రింగ్స్ ఎంటర్ చేశారనుకోండి, క్యారెక్టర్స్ ఎంటర్ చేశారనుకోండి, సో అప్పుడు పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలు 2, 3 బదులు టీ అని చెప్పి, ఏ వాల్యూ టీ అని చెప్పి, బి వాల్యూ WG అని చెప్పి ఇలా ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు దాని పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అంటే ఒక వేరియబుల్ ఈ వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలి, ఈ వాల్యూస్ని తీసుకోకూడదు అనే రూల్స్ కూడా మనం చెప్పొచ్చు. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామో తెలుసా? డేటా టైప్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఒక వేరియబుల్ అంటే వాల్యూని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే మెమరీ లొకేషన్. ఓకే, ఆ మెమరీ లొకేషన్లో కూడా ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయొచ్చు అనేది మనం రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు. నెంబర్స్నే స్టోర్ చేయాలి, స్ట్రింగ్స్నే స్టోర్ చేయాలి, లేకపోతే ఈ ఏవైతే ప్రెసిషన్తో ఉంటాయో వీటిని మనం ఫ్లోటింగ్ అని కానీ డబుల్ అని కానీ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లోటింగ్ పాయింట్ కానీ డబుల్ అని కానీ అంటాం, అవి చెప్తాం మనం. ఓకే, సో వీటిని మాత్రమే స్టోర్ చేయాలా, లేకపోతే కేవలం ట్రూ ఫాల్స్ని మాత్రమే స్టోర్ చేయాలి, ఇంకేమిచ్చినా స్టోర్ చేయకూడదు. ఇలాగా ఆ లొకేషన్లో ఎటువంటి వాల్యూస్ ఉండాలి అనే రిస్ట్రిక్షన్ కూడా మనం చెప్పవచ్చు. దానికోసం మనం యూజ్ చేసేవేంటి? డేటా టైప్స్ అన్నమాట. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు నువ్వు డేటా టైప్తో పాటు దాన్ని డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఏబీల్ని డిక్లేర్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ కీవర్డ్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, సో సి, జావా వీటన్నిటిలో ఇంట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇంట్ ఏబీ అని చెప్పి నువ్వు డిక్లేర్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఆ ఏబీ మెమరీ లొకేషన్స్లో నువ్వు ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయగలవు? కేవలం ఇంటిజర్స్ని మాత్రమే స్టోర్ చేయగలవు. అంతేగాని ఈ ఫ్లోటింగ్ పాయింట్, ఈ ట్రూ ఫాల్స్లో లేకపోతే ఈ స్ట్రింగ్ వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్ను నువ్వు స్టోర్ చేయలేవు. ఆ విధంగా మనం ఎటువంటి వాల్యూస్ స్టోర్ చేయాలన్నది రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. ఆ రిస్ట్రిక్షన్ కోసమే మనం ఏం యూజ్ చేస్తాము? డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇలా మనకి వేరియబుల్స్, వాటితో పాటు డేటా టైప్స్, అలాగే కాన్స్టెంట్స్ వీటన్నిటిని యూజ్ చేసి మనం మనకి కావాల్సినటువంటి ఆ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇనీషియల్గా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము. సో చేసిన తర్వాత
ఏవైనా సింపుల్ ఆపరేటర్స్ యూజ్ చేసి వాటికి కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ కూడా మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సరే, ఇప్పుడు వీటిని ఎడిషన్ చేయాలంటే మనం ఏం ఆపరేటర్స్ యూజ్ చేయాలి? అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కామన్గా ఎటువంటి ఆపరేటర్స్ ఉంటాయి. సో మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఇక్కడ ఏవైతే మనం ఆపరేటర్స్ స్పెసిఫై చేసామో ఇవి ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా కామన్ అనమాట. ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నా అన్నిట్లో కూడా ఈ ఆపరేటర్స్ అనేవి కామన్గా ఉంటాయి. సరే, నువ్వు ఏబి అని చెప్పి 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసేసావు. ఓకే, తీసుకున్నావు 2 వేరియబుల్స్ని. ఇప్పుడు ఎడిషన్ పెర్ఫామ్ చేయాలంటే ఏం ఆపరేటర్ యూజ్ చేయాలి? మనం ఏదైతే మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నామో సో దాన్నే యూజ్ చేస్తాం. సో మన ప్రోగ్రామింగ్ భాషలో ఎటువంటి ఆపరేటర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఓకే, సో ఇదైతే డివిజన్ వస్తుంది, ఇదైతే మాడ్యులస్ అంటే రిమైండర్ని ఇస్తుంది ఇదైతే. ఓకే, రైట్. సో అలా సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో యూజ్ చేసి మనం ఏబీల్ని యాడ్ చేయాలంటే యాడ్, మల్టిప్లై చేయాలంటే మల్టిప్లికేషను, డివిజన్ చేయాలంటే డివిజను, లేదు మనకి మాడ్యులస్ కావాలంటే మాడ్యులస్. ఈ విధంగా మనం పెర్ఫామ్ చేసుకుంటాం. అలా కాకుండా 2 వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలి. ఓకే, సో చిన్న అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ లాంటివి కాకుండా 2 వేరియబుల్స్లో ఉండేటటువంటి వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలి. ఒకదానికంటే ఇంకొకటి ఈక్వలా, నాట్ ఈక్వలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టువా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టువా అని చెప్పి వాటి యొక్క వాల్యూస్ని మనం కంపేర్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సినటువంటి ఆపరేటర్స్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని చెప్పి 2 వేరియబుల్స్ మనం తీసుకున్నాం అనుకుంటే వాటిని మెమరీలో 10, 20 అని చెప్పి మనం లోడ్ చేసుకున్నాము. సో A10, B20. సో ఈ విధంగా 2 వేరియబుల్స్ని మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలంటే మనకి ఆప్షన్ ఉండేటటువంటి ఆపరేటర్స్ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం వాటిని ఆ యొక్క వాల్యూస్ని కంపారిజన్ చేస్తాము. సో అసలు ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్ దాన్ అవునా కాదా? మన మ్యాథమెటిక్స్ భాషలోనే సో వెదర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆర్ నాట్ అని మనం చెక్ చేయాలంటే సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేస్తాము. లేదు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవునా కాదా అనేది చెక్ చేయాలంటే మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తాము. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి ఆర్ నాట్ అని చెక్ చేయాలంటే ఏ లెస్ దాన్ బి అన్న ఆపరేటర్ యూజ్ చేస్తాము. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఎందుకు? సో వెదర్ ఏ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెక్ చేయాలంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి యూజ్ చేస్తాము. ఈ డబల్ ఈక్వల్ టు సింబల్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది అంటే సో ఏబి వాల్యూస్ రెండూ కూడా సేమ్ అవునా కాదా అనేది చెక్ చేయడానికి మనకి ఈ ఈక్వల్స్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఏ నాట్ ఈక్వల్ టు బి, సో ఇక్కడ నేను 2 స్పెసిఫై చేశాను. ఓకే, సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నాట్కి ఇది యూజ్ చేస్తారు, కొన్నిట్లో ఇది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో మొత్తానికి సో ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా కాదా అన్నది మనం చెక్ చేయాలంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నది అవునా కాదా మనం చెక్ చేయాలంటే ఎయిదర్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ కలిపి నాట్ ఈక్వల్ టు అయినా తీసుకుంటాము, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు కలిపైనా మనం నాట్ ఈక్వల్ టుగా తీసుకుంటామన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే 2 వాల్యూస్ని ఓకే, సో 2 వేరియబుల్స్లో ఉండేటటువంటి వాల్యూస్ని మనం కంపారిజన్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్స్ ఏంటి? కంపారిజన్ పర్పస్లో రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి ఏం రిటర్న్ చేస్తాయో తెలుసా? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తాయి, అంతే కదా. సో ఏ గ్రేటర్ దాన్ బి అని అడుగుతున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా అని అడుగుతున్నాం. అయితే అవునని చెప్తుంది, లేకపోతే కాదని చెప్తుంది. కాబట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి అంటున్నాం, అంటే ఏ బిలు ఈక్వల్ అవునా కాదా అని అడుగుతున్నాము. సో ఎస్ అయితే ట్రూ అని, నో అయితే ఫాల్స్ అని మనకి రిటర్న్ చేస్తాయి. ఆ విధంగా ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని మనకి ఇవి రిటర్న్ చేస్తాయి అన్నమాట. సో మొత్తానికి 2 వేరియబుల్స్లో ఉండేటటువంటి
ఆ వాల్యూస్ని కంపారిజన్ చేయడానికి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అలాగే మనకి లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏమంటే మనకి సో లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ రైట్ సైడ్ ఉండే వాల్యూని కంపేర్ చేసి సో వెదర్ బోత్ ఆర్ ట్రూ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి, లేదు ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అవునా కాదా చెక్ చేయాలి. సో ఇలాంటి కేసెస్లో సో లాజికల్గా మనం వాటిని కంపేర్ చేయాలంటే వాటిని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ ఈక్వల్ టు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇది ఎలాంటి దగ్గర ఉపయోగపడుతుంది అని. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అండ్ సి ఈక్వల్ టు 30 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ మూడిట్లో బిగ్ ఏది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ మూడిట్లో బిగ్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాము, సో ఏని ఈ రెండిటితో కంపేర్ చేస్తాము. సో ఈ రెండిటి కంటే ఏ పెద్దదైతే ఏ ఈజ్ బిగ్ అవుతుంది, లేదు బిని ఈ రెండిటితో కంపేర్ చేస్తాము, లేదు సిని ఈ రెండిటితో కంపేర్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా చెక్ చేస్తాము, అలాగే సి ఈజ్ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాము. సో సి అనేది ఏ కంటే పెద్దదైంది, అలాగే సి అనేది బి కంటే కూడా పెద్దదైంది. సో ఇది ట్రూ అయింది, ఇది కూడా ట్రూ అయింది. ఈ రెండు ట్రూ అయినప్పుడే మనకి ట్రూ అయినట్టు, అంటే సి అనేది బిగ్గర్ అయినట్టు, అవునా కాదా. సో సి గ్రేటర్ దాన్ ఏ అవ్వాలి, సి గ్రేటర్ దాన్ బి అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇది కూడా ట్రూ అవ్వాలి. సో ఈ రెండు కూడా ట్రూ అయితే అప్పుడు మనకి ట్రూ అనేది వస్తుంది. సో రెండు ట్రూ అయితే మనకి ట్రూ రావాలి అనేది మనం మ్యాథమెటిక్స్లో అప్పుడు టేబుల్స్లో నేర్చుకున్నాం మనం. సో రెండు ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేసేది ఏంటి, ఎండ్. అలా కాకుండా ఏ ఒక్కటి ట్రూ అయినా సరే నీకు ట్రూ రిటర్న్ చేసేయాలి అని అనుకునేటప్పుడు ఈ ఆర్ అనే సింబల్ యూజ్ చేస్తాము. అలా కాకుండా ట్రూ ఫాల్స్ అయిపోవాలి, ఫాల్స్ ట్రూ అయిపోవాలి అనుకునేటప్పుడు ఈ నాట్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? మొత్తానికి ట్రూ ఫాల్స్ వాల్యూస్ మీద వీటిని ఆపరేట్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఉండే ఆపరెండు, రైట్ సైడ్ ఉండే ఆపరెండు ట్రూలా ఫాల్స్లా అనేది మనం చెక్ చేయాలి. దాని ప్రకారం ఏదైనా ఒక రిజల్ట్ని మనం ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఈ రెండు ట్రూ అయితేనే మనకి ట్రూ రిటర్న్ చేయాలి. అంటే ఏంటి, సి అనేది బిగ్గర్ అని చెప్పి ఇవ్వాలి. సో ఇందులో సి గ్రేటర్ దాన్ ఏ అయింది, బట్ సి గ్రేటర్ దాన్ బి అవ్వలేదు, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయింది. అలాంటప్పుడు మనకు అది ట్రూ కాదు కదా, సి బిగ్గర్ కాదు కదా, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి ఇంకో కండిషన్ చెక్ చేసుకోమంటుంది అనమాట. సో అలా మనం ఏంటంటే ట్రూ ఫాల్స్ల మీద, సో లెఫ్ట్ సైడ్ ఉండే ఆపరెండు, రైట్ సైడ్ ఉండే ఆపరెండు ట్రూవా ఫాల్సా బేస్ చేసుకొని మనం నెక్స్ట్ రిజల్ట్ని పెర్ఫామ్ చేయాలి అని అనుకునేటప్పుడు లాజికల్ ఆపరేటర్. సో దీన్ని ఎగ్జాంపుల్తో పాటు నేను సి లాంగ్వేజ్లో మాట్లాడతాను, ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? సో మొత్తానికి ఈ విధంగా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే మనకి ఈ ఆపరేటర్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఓకే, సో వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఇలా సింపుల్ ఆపరేటర్స్తోని మనం ఏమేమి యాక్షన్ కావాలో ఆ యాక్షన్స్ని మనం ప్రోగ్రామ్ రూపంలో రాస్తాము. సో రాస్తే అప్పుడు మనకు ఆ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని రాసి మనం ఏ ప్లస్ బి అన్నది పెర్ఫామ్ చేయమని చెప్తాము. అప్పుడేమో సో ఏబీలు ముందు మెమరీలోకి లోడ్ అవుతాయి, ఆ తర్వాత ఏ ప్లస్ బి పెర్ఫామ్ అవుతుంది. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు అన్నాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఏ ప్లస్ బి పెర్ఫామ్ అయ్యి సిలో స్టోర్ అవుతుంది. సో ఆ సిని నువ్వు ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న ప్రోగ్రామ్స్ని మనం రాసుకోవచ్చు. వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ హెల్ప్ తీసుకొని ఇలా చిన్న ప్రోగ్రామ్స్ని మనం రాసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడాలనుకుంటున్నది డెసిషన్ స్టేట్మెంట్స్. సో ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సరే మనకి వీటి హెల్ప్ లేకుండా ఏం చేయలేమన్నమాట. సో మనం అల్గారిథమ్స్ చెప్పినప్పుడు అవి ఎగ్జిక్యూషన్ అయ్యే క్రమంని బేస్ చేసుకొని, ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని సీక్వెన్స్ అని, అలాగే సెలక్షన్ ఆర్ బ్రాంచింగ్ అని, అలాగే లూప్ అని చెప్పి ఉంటాయి. ఆ విధంగా అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పాను కదండి. సో బ్రాంచింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక కండిషన్ని బేస్ చేసుకొని either ఇటైనా వెళ్ళిపోవాలి, అటైనా వెళ్ళిపోవాలి. సో ఎటో ఒక బ్రాంచ్ వైపు డెసిషన్ అనేది వెళ్ళిపోతే సో దాన్ని బ్రాంచింగ్ అంటాం. అంటే కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా లూప్ అంటే ఏమనుకున్నాం, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటే దాన్ని లూప్ అంటారని చెప్పి
చెప్పి అనుకున్నాం కదా. సో ఏదైతే సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయో దానికి ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చూసాం. సో A = 10, B = 20, A + B. ఓకే, సో ఇవి సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో A = 10 అనగానే ఏకి 10 అసైన్ అవుతుంది, బీకి 20 అసైన్ అవుతుంది, A + B పెర్ఫామ్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. ఇది ఓకే. బట్ ఏదైతే బ్రాంచింగ్ అనేది ఉందో, బ్రాంచింగ్కి ఎగ్జాంపుల్ మనం చూసాం. సో AB అనే 2 వాల్యూస్లో ఏది బిగ్గరో ప్రింట్ చేయమంటే మనం ఏం చేస్తాము, మన ఆపరేటర్ యూజ్ చేసి వాటిని కంపేర్ చేస్తాము. సో A > B అవునా కాదా చెక్ చేస్తాము. గ్రేటర్ అయితే ఒకవైపు వెళ్ళిపోయి ప్రింట్ A అని చెప్పి ప్రింట్ చేస్తాము, లేదు అంటే ప్రింట్ B అని చెప్పి ఇంకొక వైపు వెళ్ళిపోతాం. సో ఏదో ఒక బ్రాంచ్ వైపు వెళ్ళిపోతాము అని చెప్పి లాస్ట్ ఎగ్జాంపుల్లో ఏదైతే చూసామో అది బ్రాంచింగ్ అనమాట. సో ఆ బ్రాంచింగ్ కోసం మనం యూజ్ చేసేవే డెసిషన్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఏదైతే మన ఫ్లో చార్ట్లో ఇట్లాగా డెసిషన్ సింబల్ యూజ్ చేసి మనం రాసామో వాటిని ప్రోగ్రామ్ రూపంలోకి మార్చాలంటే, ఆ ఫ్లో చార్ట్లో ఉండేటటువంటి ఆ డెసిషన్ని మనం ప్రోగ్రామ్ రూపంలోకి మార్చాలంటే మనకి యూజ్ అయ్యేవే డెసిషన్ స్టేట్మెంట్స్ అనమాట. సరే, ఇప్పుడు ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఏదర్ ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అన్నది ఎలా చెప్తాము, ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాము, ఆ డెసిషన్ బాక్స్ని ప్రోగ్రామ్ రూపంలోకి ఎలా మారుస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డెసిషన్ స్టేట్మెంట్స్ మనం దాన్ని పెర్ఫామ్ చేస్తామని చెప్తున్నాను. ఓకే, సో ఇందులో ఒక్కొక్క దాని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఇఫ్ అనేది ఉంది చూసారా, ఇది ఏంటంటే ఇది సింపుల్ ఇఫ్ అంటారనమాట దీన్ని. ఓకే, సో దీంతో మనం ఏం చేయగలము అని అంటే ఒక కండిషన్ని చెక్ చేయగలము. ఒక కండిషన్ చెక్ అయితేనే ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చెయ్యు అన్నంత వరకు మాత్రమే మనం చెప్పగలం. ఓకే, సో మనం ఏదైతే మన డెసిషను A > B, ఎస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు, నో అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయ అంటున్నామో ఆ ఎస్ పార్ట్ నో పార్ట్ రెండు కూడా సింపుల్ ఇఫ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, సో ఎస్ అయితే అన్న పార్ట్ని మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయగలదన్నమాట. అర్థమవుతుందా? సో దీని తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ అని చెప్పి మనం సింపుల్గా ఏం చేస్తామంటే కండిషన్ ఇస్తాం. మన కండిషన్ ఏదో ఆ కండిషన్ని ఇస్తాము. సో ఇఫ్ అని చెప్పి ఆ కండిషన్ మనం ఇచ్చి ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసామనుకోండి. సో ఈ సింపుల్ ఇఫ్ అనేది ఏం చేయగలదు అంటే ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ అయ్యి ట్రూ అయితే, ఎస్ అయితే ఇక్కడ మనం రాసే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే అసలు ఏమీ చేయదనమాట. సో ఎస్ పార్ట్ని మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయగలదు, నో పార్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని మనం సింపుల్ ఇఫ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A > B. ఓకే, సో A = 25, B = 13. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వాల్యూస్ మనం తీసుకుంటే, సో ఇఫ్ A > B అయితే దెన్ ప్రింట్ A అంటాను నేను. సో దెన్ ప్రింట్ A అంటాను. సో ఇప్పుడు ఈ సింపుల్ ఇఫ్ అనేది ఏం చేయగలదు, ఈ కండిషన్ చెక్ చేస్తుంది. A > B అవునా కాదా చెక్ చేస్తుంది. అవునైతే ప్రింట్ A అనేది మనకి Aని ప్రింట్ చేస్తుంది, లేదు అంటే మాత్రం అసలు ఏమీ చేయదు. అర్థమైందా? సో నో అనే కేసుని ఇది ఏం చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A > B అన్నాము. A > B కాబట్టి సరిపోయింది, A అనేది ప్రింట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ ప్లేస్లో నేను లెస్ దాన్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఈ ప్లేస్లో A <B ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, సో A <B అవునా కాదా చెక్ అవుతుంది. ఎస్ కాదు కాబట్టి ట్రూ కాదు, ఫాల్స్ వస్తుంది కాబట్టి ఏం చేయదు, ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు, అసలు ఏమీ ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. అర్థమైందా? సో కేవలం ఎస్ పార్ట్ని, ట్రూ పార్ట్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలిగేది ఇఫ్ అనమాట. అలా కాకుండా ఇఫ్ ఎల్స్ అనేది ఉంది చూసారా, ఇదైతే మనకి ట్రూ పార్ట్ని ఫాల్స్ పార్ట్ని రెండింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయగలదు. సో మరి దాని తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఇక్కడ నేను సింటాక్స్ అంటున్నాను కదా. సింటాక్స్ అంటే ఏం లేదు, స్టైల్ అనమాట. దాన్ని ఎలా రాస్తాము అన్నది ఆ స్ట్రక్చర్ ఉందో దాన్నే సింటాక్స్ అంటాం మనం. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = 25, B = 13 అనేది ఏదైతే తీసుకున్నామో అది తీసుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ అని చెప్పి మనం ఒక కండిషన్ రాస్తాము.
కండిషన్ రాసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాం. సో ఇంతకు ముందులాగా సింపుల్ ఇఫ్ లాగానే ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎల్స్ పార్ట్ కూడా ఉంది కదా దీనికి. సో ఏం చేస్తామంటే మనం ఎల్స్ అని చెప్పి ఇంకొకటి ఇక్కడ ఇస్తామన్నమాట, ఇంకొక స్టేట్మెంట్ని ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఇఫ్ ఎల్స్ తాలూకా సింటాక్స్ ఆ స్ట్రక్చర్ చూడండి ఎలా ఇస్తామో. ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తాము, స్టేట్మెంట్ ఇస్తాం. ఇఫ్ అని ఇచ్చి ఒక కండిషన్ ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తాము, ఎల్స్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాం. అప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుందంటే, సో ఇఫ్ ఇది ట్రూ అయితే కనుక ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఫాల్స్ అయితే కనుక ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఏదైతే మనము 2 ways అని చెప్పి మన ఫ్లో చార్ట్లో ఇంప్లిమెంట్ చేసామో, సో ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయు, ఫాల్స్ అయితే ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేయు అని ఇది ఏదైతే మనం చెప్పామో దాన్ని మనం ఇఫ్ ఎల్స్తోని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇవన్నీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి అన్నమాట, అన్నిట్లో కూడా ఉంటాయి ఇవి. ఓకే, సో మనం 2 వాల్యూస్ని కంపేర్ చేయాలి, దాని ప్రకారం ఎటో ఒకవైపు ఎగ్జిక్యూషన్కి వెళ్ళాలంటే తప్పదు కదా ఇంకా. సో వీటిని మనం యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏం చేస్తుంది, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏం చేస్తుందంటే మనకి సో ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ని, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఇఫ్ ఎల్స్ అంటాం మనం దాన్ని. ఓకే, ఎందుకంటే దాంట్లో ఒక ఎల్స్ పార్ట్ కూడా ఉందన్నమాట. సో ఇఫ్ ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే అది, ఎటో ఒకవైపు వెళ్ళు అని చెప్పడం. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంది చూసారా, ఇది ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయటానికి. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే, సో ఇఫ్ ఒక కండిషన్ ఇస్తాం మనం. ఓకే, సో ఇఫ్ ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎల్స్ మనకి ఇఫ్ ఎల్స్లో ఏమైంది, ఎల్స్ అయితే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాం మనం. ఓకే, సో మనం ఇఫ్ కంప్లీట్ చేసుకున్నాం, ఇఫ్ ఎల్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది ఏంటంటే మనం సింపుల్ ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో ఆ ఇఫ్ ఎల్స్ లాగానే ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వెళ్తుంది, లేదు కండిషన్ ఫాల్స్ అయితే ఇంతకుముందు ఇఫ్ ఎల్స్లో మనం ఏం చేసాము, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్కి వెళ్ళిపోయాం. బట్ ఇప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ ఏం చెప్తుందంటే ఒక కండిషన్ కాదు, నీకు నచ్చినన్ని కండిషన్స్ చెక్ చేసుకో అంటది. ఓకే, సో ఇఫ్ కండిషన్ 1 చెక్ చేస్తాం మనం, కండిషన్ 1 ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది, లేదు అంటే అప్పుడు ఎల్స్ ఇఫ్ అని చెప్పి రెండో కండిషన్ నువ్వు చెక్ చేయొచ్చు, కండిషన్ 2. సో సెకండ్ కండిషన్ చెక్ చేస్తావు, ఆ సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఈ 2 ఫాల్స్ అయ్యాయి అప్పుడు ఇంకొక ఎల్స్ ఇఫ్ పెట్టుకొని మరొక కండిషన్ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 3, కండిషన్ 3 చెక్ అవుతుంది, కండిషన్ 3 సక్సెస్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కండిషన్ 1 ట్రూ అయితే ఇక్కడతోనే ఆగిపోద్ది. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ 1 అనేది ట్రూ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎప్పుడైతే కండిషన్ 1 అనేది ఫాల్స్ అవుతుందో ఇక్కడికి వస్తుంది. సో వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, లేదు ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? సో అలా ఒకటి ఫాల్స్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, అది ఆ కండిషన్ చెక్ చేస్తాం. అది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, అది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సో ఎన్ని కండిషన్స్ అయితే చెక్ చేస్తున్నామో అన్నీ ఫాల్స్ అయిపోయాయి అనుకో, అన్నీ ఫాల్స్ అయిపోతే అప్పుడు లాస్ట్లో ఒక ఎల్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయిపోయాయి కాబట్టి అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో కండిషన్ 3 ట్రూ అయితే ఈ స్టేట్మెంటు, సో కండిషన్ 3 కూడా ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంటు. సో లాస్ట్ ఈ ఎల్ స్టేట్మెంట్కి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సో ఫాల్స్ 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 అన్నీ ఫాల్స్ అయిపోతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అర్థమవుతుందా? ఇఫ్ ఎల్స్కి ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్ అయితే కేవలం ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్, అన్లిమిటెడ్ కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ కండిషన్ అది ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్, అది ఫెయిల్ అయితే థర్డ్ కండిషన్, అది ఫెయిల్ అయితే ఫోర్త్ కండిషన్, ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం. సో ఏ ఈక్వల్ టు నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో కొన్ని కండిషన్స్ రాసి ఆ ఏ వాల్యూ అనేది కొన్ని వాల్యూస్కి ఈక్వలా కాదో చెక్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చెక్ చేయాలనుకుంటున్నానంటే ఏ అనేది 10, 5,
లేకపోతే 8 అవునా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏ అన్నది ఎయిదర్ 10 కానీ 5 కానీ 8 కానీ ఈ 3 వాల్యూస్లో దేంతోనైనా మ్యాచ్ అవుతుందా అని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో చెక్ చేయాలనుకుంటే నేను ఎలా రాస్తాను తెలుసా? సో ఫస్ట్ ఇఫ్ ఏ అనేది ఈక్వల్ టు 10 అంటాను. సో ఏ అనేది ఈక్వల్ టు 10 అంటాను. అంటే ఏ అనేది 10 అవునా కాదా. సో ఒకవేళ 10 అయితే కనుక ప్రింట్ 10 అంటాను. సో 10 కాబట్టి ఏ అనేది 10 కాబట్టి మ్యాచ్ అయింది కాబట్టి ప్రింట్ 10 అంటాను. ఓకే, సో కాదు, ఒకవేళ ఏ అనేది 10 కాదు అనుకో, అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాను. వెళ్ళి ఎల్స్ ఇఫ్ ఏ అనేది 5 అవునా కాదా. సో 10, 5, 8 ఈ 3 వాల్యూస్తో నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో అప్పుడు పోనీ ఏ అనేది 5 అనేది చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఏ అనేది 5 అయితే అప్పుడు ప్రింట్ 5 అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ అనేది 5 అయిపోయిందని చెప్తాము. ఒకవేళ కాదు అంటే అప్పుడు ఏం చేస్తాము? ఎల్స్ ఇఫ్ ఏ అన్నది 8 అవునా కాదా చెక్ చేస్తాం. సో ఈ 10 కాదు 5 కాదు అని తేలిపోయింది కాబట్టి 8 అవునా కాదా అనేది చెక్ చేస్తాము. సో చెక్ చేసి ఇదైనా కొన్ని సక్సెస్ అయితే మనం 8 అని ప్రింట్ చేస్తాము. సో 8తో మ్యాచ్ అయిందని చెప్పి ప్రింట్ చేస్తాము. సో అసలు ఇదేది కాదు అంటే అప్పుడు ఏం ప్రింట్ చేస్తామంటే సో ప్రింట్ నాట్ మ్యాచ్డ్. ఏదైతే ఈ 3 వాల్యూస్కి మ్యాచ్ అవ్వలేదు అనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది ఏదైతే ఉందో సో చూసారా మనకి ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ని మనకి చెక్ చేయడానికి ఎల్లో చేస్తుంది. నచ్చినన్ని కండిషన్స్ రాసుకోవచ్చు. అసలు వీటిలో దేంతోని మ్యాచ్ అవ్వకపోతే చివరిలో ఒక ఎల్స్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఆ ఎల్స్ స్టేట్మెంట్ మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇవన్నీ ఫెయిల్ అయిపోతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇందులో ఏ ఒక్కటి సక్సెస్ అయిపోతే అక్కడితో ఆగిపోతుందన్నమాట. అర్థమవుతుందా? సో అలా మనం చేయాలనుకుంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నది యూజ్ అవుతుంది. సో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి మాట్లాడాము అండ్ స్విచ్ గురించి మాట్లాడదాం. సో స్విచ్ అన్నది ఏం చేస్తుందంటే కేవలం ఒక్క వాల్యూని డిఫరెంట్ కేసెస్తో కంపేర్ చేస్తుందన్నమాట. సో ఏదైతే ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్లో చేసామో అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో వాల్యూ బేస్ చేసుకొని అని అనుకునేటప్పుడు మనం స్విచ్ కేస్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలాగైతే ఉందో అలాగే మనకి స్విచ్ కూడా ఉంటుంది. సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను ఏదైతే 4 ఇచ్చానో ఆ 4నే తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని నేను స్విచ్తో రాయాలనుకుంటే సో స్విచ్ తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుందంటే సో స్విచ్ ఆఫ్ వేరియబుల్ అంటాం ఆర్ ఎక్స్ప్రెషన్ అంటాము. సో స్విచ్ని మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ వాల్యూని కంపేర్ చేయాలనుకుంటున్నాము. సో స్విచ్ కేసులో మనకి ఏం చేస్తామంటే మనం కేసెస్ ఇస్తాం అనమాట. సో కేస్ ఫస్ట్ వాల్యూ, ఒకవేళ ఫస్ట్ వాల్యూ మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చెయ్యు. అలాగే కేస్ సెకండ్ వాల్యూతో మ్యాచ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చెయ్యు. కేస్ థర్డ్ వాల్యూతో మ్యాచ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఈ వేరియబుల్ తాలూకా వాల్యూ అన్నది ఇందులో ఏ వాల్యూతో మ్యాచ్ అయితే ఆ కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ అనేవి అందులో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయమని. సో ఏదైతే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి ప్రతిసారి కండిషన్ మనం చెక్ చేసుకున్నామో సో ఎల్స్ ఇఫ్ 5 అయిందా, ఎల్స్ ఇఫ్ 8 అయ్యిందా అని మనం చెక్ చేసుకుంటున్నామో ఆ 10, 5, 8 అనేవి ఇక్కడ కేసులో వాల్యూస్గా ఇస్తాము. సో ఈ వేరియబుల్ తాలూకా వాల్యూ అనేది 10తో మ్యాచ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 5తో మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, 8తో మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా మనకి స్విచ్ ఏం చేస్తుందంటే మనకి డిఫరెంట్ కేసెస్ని రాసుకోమని అడుగుతుంది. సో జనరల్గా మనం ఫ్లవర్ బేసెస్ మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో కర్లీ బ్రేసెస్ అంటాము. సో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో వీటిని యూజ్ చేసి ఈ విధంగా మనం కేసెస్ రాస్తాము. సో రాసి చివరికి అక్కడ ఎల్స్ ఏదైతే రాసామో అలాగా ఇక్కడ డిఫాల్ట్ అని చెప్పి ఒకటి రాస్తాము. సో ఇందులో ఏ కేస్తోని కనుక ఈ వేరియబుల్ అనేది మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఈ డిఫాల్ట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసేయమని చెప్తామన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే మనకి ఈ స్విచ్ అనేది మనకి వర్క్ అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్నే మనం స్విచ్తో రాయాలనుకుంటే సో ఏ ఈక్వల్ టు 4 అన్నాం కాబట్టి స్విచ్ ఆఫ్ ఏ అంటాము.
సో స్విచ్ ఆఫ్ ఏ అంటాము. సో ఏ వాల్యూని కంపేర్ చేయాలి అనుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేస్తాము, కేస్ 10 అంటాం. సో 10 అని ఓకే. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. సో ప్రింట్ 10 ఓకే. సో ప్రింట్ 10 అని రాసి ఇక్కడ మనం స్విచ్లో ఏం చేయాలంటే బ్రేక్ యూజ్ చేయాలి ప్రతి కేసులో కూడా ఓకే. సో పొరపాటున ఈ కేసుతో కనుక మ్యాచ్ అయిపోతే ఏ ఈక్వల్ టు 10 నిజంగా అయితే కనుక ప్రింట్ 10 చేసి బ్రేక్ చేసే, అంటే ఇంకా మిగతా కేసెస్కి వెళ్ళకు, ఎగ్జిక్యూట్ చేయకు అని చెప్పడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్లో మనం అది యూజ్ చేయక్కర్లేదు. సో కేస్ 5 అయితే మరొక కేసు రాస్తున్నాను. కేస్ 5 అయితే ప్రింట్ 5 అని రాసి ప్రింట్ చేసేసి బ్రేక్ అయిపో. ఒకవేళ ఈ కేసుతో మ్యాచ్ అయితే ప్రింట్ 5 అని రాసేసి బ్రేక్ అయిపో. లేదు నెక్స్ట్ కేసు 8తో మ్యాచ్ అయితే సో ప్రింట్ 8 చేసేసి బ్రేక్ అయిపో. సో ఇలా మనం ఏం చేస్తామంటే సో కేసెస్ రాస్తాం అనమాట. అక్కడ ఎల్సిఫ్ అని చెప్పి ప్రతిసారి కండిషన్ రాసి స్టేట్మెంట్స్ ఏవైతే రాసామో దానికి బదులుగా ఇక్కడ ఏం చేస్తాం, మనం కేసెస్ రాస్తాం. సో కేస్ వాల్యూ రాసి స్టేట్మెంట్స్. సో ఏ కేసుతోనైతే మ్యాచ్ అవుతుందో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ స్విచ్లో మాత్రం మనం ఏం చేయాలంటే ప్రతి కేసులో కూడా బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ని యాడ్ చేయాలి. చేస్తే ఆ కేసు ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడితో బ్రేక్ అయిపోయి మిగతా కేసులు ఎగ్జిక్యూట్ అవ్వు. లేదు అంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసుతోనే మ్యాచ్ అయిపోయింది అనుకో, ఈ ప్రింట్ 10 అవుతుంది, అయిన తర్వాత నువ్వు బ్రేక్ రాయకపోతే ఈ తర్వాత ఉండేవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ కేసుతో మ్యాచ్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేది ఓకే, అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కాబట్టి స్విచ్లో కంపల్సరీగా ఆ కేసు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రతి కేసులో కూడా మనం బ్రేక్ని ప్రొవైడ్ చేయాలి. సో అసలు దేంతోని మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు ఏం చేస్తాం, మనం డిఫాల్ట్ కేసు రాస్తాము. సో రాసి ప్రింట్ నాట్ మ్యాచ్డ్ అని రాస్తాం. నాట్ మ్యాచ్. సి ఇందులో మీకు ఏవి అర్థం అవ్వకపోయినా సరే మళ్ళీ సి ప్రోగ్రామింగ్లో ఎగ్జాంపుల్తో పాటు చెప్తాం కాబట్టి అర్థమవుతాయి. ఇక్కడ నా పర్పస్ ఏంటి అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఇవి కామన్ కాబట్టి ఇవి మీకు కొద్దిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏవైతే నేను సింటాక్స్లు మాట్లాడానో, స్ట్రక్చర్ మాట్లాడానో, దీన్ని ఎలా రాయాలో మాట్లాడానో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఇవి కామన్, ఎలాగే ఉంటాయి. సింటాక్స్ ఎలాగే ఉంటుంది, స్ట్రక్చర్ ఎలాగే ఉంటుంది, మనం రాయాల్సింది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, కాబట్టి మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇంకొక లాంగ్వేజ్కి వెళ్ళేటప్పుడు మీరు మళ్ళీ కష్టపడి ఒక ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ అయిపోకుండా మీకు మీరే ఓన్గా నేర్చుకోవచ్చు. సో ఇవి అన్నిట్లోనూ కామన్ ఉంటాయి. ఇవి కాకుండా ఏవి ఆ లాంగ్వేజ్లో ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకొని వాటిని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. మనం బైక్ మార్చేటప్పుడు మళ్ళీ బైక్ స్టార్టింగ్ నుండి నేర్చుకోకుండా ఈ ఏవేవి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసుకొని ఆటోమేటిక్గా ఎలాగైతే అలవాటు పడిపోతామో అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మీరు నేర్చుకోవాలి అనేది నా పర్పస్ అన్నమాట. కాబట్టి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇవి కామన్గా ఉంటాయి. సో వీటిని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఈజీగా ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా సెల్ఫ్ లెర్నింగ్, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా, నా మీద కూడా డిపెండ్ అవ్వకుండా మీరు నేర్చుకోవచ్చు అనేది నా పర్పస్ అన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇలా ఏంటంటే మనకి సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయితే ప్రతిసారి ఎల్స్ ఇఫ్ అని చెప్పి కండిషన్ రాసి స్టేట్మెంట్ రాసామో మనం స్విచ్లో ఏం చేయొచ్చు, కేసెస్ ఇవ్వచ్చు. సో ప్రతి కేస్కి ఏ కేస్ తాలూకా వాల్యూతో మ్యాచ్ అవుతుందో ఆ కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దేంతోని మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు నాట్ మ్యాచ్ ఏదైతే డిఫాల్ట్ కేసు ఉందో ఆ డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. సో సింటాక్స్ అంటే దీనికి సింటాక్స్ కొద్దిగా మారింది, కాకపోతే రెండు కూడా మనకి డెసిషన్ స్టేట్మెంట్సే. అండ్ ఇఫ్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నటువంటి పైథాన్, జావాలో ఇవన్నీ కవర్ చేసాం ఎగ్జాంపుల్స్తో సహా. బట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోబోయే వాళ్ళు ఎక్కువగా ఇది చూస్తారు కాబట్టి ఓకే. సో వీటన్నిటిని మళ్ళీ మనం సిలో మాట్లాడబోతున్నాము. అక్కడ వెరీ క్లియర్గా ఎగ్జాంపుల్తో పాటు మనం డిస్కస్ చేయబోతున్నామని చెప్తున్నాను అనమాట. ఓకే. సో మొత్తానికి ఏదైతే మనం ఫ్లో చార్ట్లో ఈ విధంగా మనం డెసిషన్ సింబల్ యూజ్ చేసి ఎస్ ఆర్ నో అనేది బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలనుకున్నామో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, ఆ డెసిషన్ స్టేట్మెంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఇవి అవైలబుల్గా ఉంటాయి. వీటి హెల్ప్ తీసుకొని దీన్ని మనం
మార్చొచ్చు అని చెప్తున్నాను. మళ్ళా మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో ఫ్లో చార్ట్స్ రాసామో వాటన్నిటినీ కూడా ఎలాగ సి ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలో నేను సిలో చెప్తాను. అప్పుడు వీటినే మనం యూజ్ చేస్తాం. అర్థమైందా? సో అందుకే ముందే వాటి గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. సో అలాగే లూప్స్. ఈ లూప్స్ అనేవి ఏంటి అంటే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఏవైనా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ సో రిపీటెడ్గా అలాగ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ టు ఎండింగ్ అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. వాటినే మనం అవి ఏమంటామంటే లూప్స్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లూప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ అలాగే స్యూడో కోడ్ మాట్లాడినప్పుడు అవి ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ని బేస్ చేసుకొని అవి సీక్వెన్షియల్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, లేదు బ్రాంచింగ్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్ మనం ఎటో ఒకవైపు వెళ్ళాల్సిన డెసిషన్ తీసుకోవడం, డెసిషన్ స్టేట్మెంట్స్, అలాగే సెట్ ఆఫ్ స్టెప్స్ని రిపీటెడ్గా రన్ చేయటం అంటే లూప్ స్టేట్మెంట్స్. అట్లా 3 టైప్స్ కిందకి డివైడ్ చేస్తారని చెప్పాము. సో అందులో లూప్స్ ఏవైతే అక్కడ మనం మాట్లాడామో రిపిటేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్ అని ఏవైతే మాట్లాడామో సో వాటిని డెవలప్ చేయడానికి మనం మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా వీటినే యూజ్ చేస్తామన్నమాట. సో ఏంటవి? ఫర్, వైల్ అండ్ డూ వైల్. ఓకే, ఈ 3 టైప్ ఆఫ్ ఆప్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? లూప్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, మన ప్రోగ్రామింగ్లో లూప్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం, దాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఒక 0 to 10 ఆర్ 1 to 10 వరకు 1 to 10 వరకు నేను నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటున్నాను. ఓకే, సో 1 to 10 వరకు ఎలాగైతే మనం ఈవెన్ నెంబర్స్ రాసామో అలాగే 1 to 10 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. సో అలాంటి ప్రోగ్రామ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఈవెన్ నెంబర్లో చెప్పాం కదా. సో అక్కడ 2 యాడ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం 1 to 10 ప్రతి నెంబర్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రతి నెంబర్ని ప్రింట్ చేయడం 1 యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. సో ఇనీషియల్గా మనం ఏం చేయాలి? 1 నుండి స్టార్ట్ చేయాలి కదా. సో ఒక వేరియబుల్ తీసుకుందాం i అని చెప్పి. సో iని ఇనీషియల్గా 1 నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో iని ఇనీషియల్గా 1 నుండి స్టార్ట్ చేద్దాం. సో i 1 తీసుకున్నాను, తీసుకొని ప్రింట్ i అంటాను. సో ప్రింట్ i అనగానే మనకి ఏమవుతుందండి? సో ప్రింట్ i అనగానే మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది, అంతే కదా. సో ప్రింట్ i అనగానే మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో 1 i = 1 తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ప్రింట్ i అన్నాము, 1 ప్రింట్ అయ్యింది. అయిన తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ 2 ప్రింట్ చేయాలి. అంటే i వాల్యూని మనం ఏం చేయాలి? ఇంక్రిమెంట్ చేయాలి. i వాల్యూని 1 పెంచాలి కదా. సో i = i + 1 చేస్తున్నాను నేను. ఓకే, సో i = i + 1 చేస్తే ఇప్పుడు i వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఓకే, సో 2 అవ్వగానే మళ్ళీ దాన్ని ప్రింట్ చేసేస్తాం. సో ప్రింట్ చేయగానే 2 ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం 3. సో i వాల్యూ 3 అవుతుంది, మళ్ళీ ప్రింట్ చేసేస్తాం, 3 ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఈ ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, ఈ స్టేట్మెంట్స్ ఇలా రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో రన్ అవుతుంటే దాన్నే మనం ఏమంటాము? లూప్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేషన్ స్టేట్మెంట్స్ అంటాము. అటువంటివి మనం ఈ ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనం ప్రింట్ i అని చెప్పి ప్రతిసారి కూడా i వాల్యూ పెంచడం, ప్రింట్ చేసేయడం అక్కడితో సరిపోదు కదా. ఎందుకంటే మనం 1 to 10 వరకు మాత్రమే అని లిమిట్ పెట్టాము. బట్ ఇక్కడ ఎక్కడా కూడా 10 కంటే తక్కువ అవునా కాదా చెక్ చేయట్లేదు. కాబట్టి ఇది అలాగా ఇన్ఫినిటీ టైమ్స్ రన్ అయిపోతూనే ఉంటుందన్నమాట. సో 10 దాటిన తర్వాత కూడా సో 11 అయిపోతుంది, మళ్ళీ ప్రింట్ అయిపోతుంది, 12 అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది, 13 అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. దీనికి కంట్రోల్ లేదు ఇప్పుడు. ఓకే, సో మనం ఏం చేయాలి? ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఓకే, సో ఆ కండిషన్ సక్సెస్ అయితేనే ప్రింట్కి పంపించాలి. ఓకే, సో ఏం చేస్తాం? ప్రతిసారి కూడా i వాల్యూ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇఫ్ i <= 10 అయితేనే దెన్ గో టు ప్రింట్. ఓకే, సో ఇఫ్ i <= 10 దెన్ గో టు
ప్రింట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్టెప్ ఏదైతే ఉందో, సో ఈ స్టెప్ ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యిందా, ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితేనే అప్పుడు ఏం చేస్తుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ స్టేట్మెంట్కి పంపించడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ప్రింట్ నుండి ఎక్కడికి వస్తాము, ఇంక్రిమెంట్ అవుద్ది మళ్ళీ వాల్యూ. సో అప్పుడు మళ్ళా కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ సక్సెస్ అయితేనే మళ్ళీ పైకి పంపిస్తాం. సో ఇప్పుడు కంట్రోల్ ఉంది. సో కండిషన్ని బేస్ చేసుకొని మన వాల్యూ అన్నది వితిన్ లిమిట్ ఉంటేనే మనం దాన్ని నెక్స్ట్ మళ్ళీ ప్రింటింగ్కి పంపిస్తాము, లేకపోతే పంపం. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్గా i = 1 తీసుకొని దాన్ని ప్రింట్ చేసాం కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసాము, 2 అయింది. సో 2 < 10 అవునా కాదా, అవును, కాబట్టి సో 2ని ప్రింట్ చేసేస్తాం. సో గో టు ప్రింట్ అన్నాం, ప్రింట్ చేసేస్తాం. సో అలా స్వాన్ మనం ఏం చేస్తాము, సో అలా స్వాన్ ఎంతవరకు ప్రింట్ చేస్తాము, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేయడం, అది < 10 అయితే ప్రింట్ చేసేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 తర్వాత మనం 9 అయిపోయింది, 9 తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది, 10 అయ్యింది. సో 10 < 10 అవునా కాదో చెక్ చేస్తాము. సో 10 < 10 కాబట్టి దాన్ని కూడా ప్రింట్ చేసేయమంటాం. సో 10 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ పెరుగుతుంది, 11 అవుతుంది. అయినప్పటికీ సో 11 < 10 అవునా కాదా చెక్ అవుతుంది. సో చెక్ అయితే అది కాదు కాబట్టి ఇంకా ఇక్కడితో ఆగిపోయి మనకి 1 to 10 అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ లూప్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే మీకు అర్థమైందా? సో లూప్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఏదైతే ప్రింట్ చేయటం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయడం, కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ ప్రింట్కి పంపించడం. సో ఈ 3 స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటాయి అంటిల్ మన కండిషన్ సక్సెస్ అవుతున్నంతసేపు కూడా ఇవి రన్ అవుతూనే ఉంటాయి. సో ఈ విధంగా రిపీటెడ్గా స్టేట్మెంట్స్ రన్ అయితే దాన్ని మనం ఏమంటాము, లూప్ అంటాము. లూప్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేషన్ స్టేట్మెంట్స్ అంటాము. సో వాటిని ప్రోగ్రామ్ పరంగా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఫర్ కానీ, వైల్ కానీ, డూ వైల్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా వీటి సింటాక్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా వీటి యొక్క సింటాక్స్ అనేది సేమే ఉంటుంది. సో ఫస్ట్ నేను ఫర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇది మనకి 3 ఐటమ్స్ని ఆర్ 3 థింగ్స్ని ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ ఫర్ తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 3 థింగ్స్ని మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో మధ్యలో సెమీకోలన్స్ ఉంటూ సో 3 థింగ్స్ని మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఏంటా 3 అంటే, సో ఫస్ట్ది వచ్చి ఇనిషియలైజేషన్. అంటే సో ఏ పారామీటర్ యూజ్ చేసి నువ్వు లూప్ని రన్ చేయాలనుకుంటున్నావో దాన్ని ఇనీషియలైజ్ చెయ్యు అని చెప్తుంది. సో ఇక్కడ చూస్తే సో లూప్ అంతా దేన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది, వేరియబుల్ ఐని బేస్ చేసుకొని కదా. సో ఇనీషియల్గా ఐని డిక్లేర్ చేసాము, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఐ వాల్యూ < 10 అయితే ఐ వాల్యూ మళ్ళీ ప్రింట్ చేసుకుంటూ మొత్తం ఇదంతా కూడా ఒక సింగిల్ వేరియబుల్ని బేస్ చేసుకునే కదా లూప్ రన్ అవుతుంది, ఐని. ఓకే, సో ఆ ఐ అనేది ఏదైతే ఉందో, ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనీషియలైజేషను ఇక్కడ చేయమని చెప్తాడనమాట. సో ఫస్ట్ది మనకేంటి, ఇనీషియలైజేషన్. సో ఐ ఈక్వల్ టు 1. సో ఐ ఈక్వల్ టు 1 అనే ఇనీషియలైజేషన్ ఏదైతే ఉందో ఆ ఇనీషియలైజేషన్ని ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్లో చేయాలి. ఆ తర్వాత సో సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది, సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. అండ్ సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది అంటే కండిషన్. సో ఏ కండిషన్ని బేస్ చేసుకొని మళ్ళా నువ్వు స్టేట్మెంట్ని రన్ చేస్తూ ఉన్నావు అనేది. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, ఈ లూప్లో ఐ < 10. ఓకే, సో ఏ కండిషన్ని బేస్ చేసుకొని అయితే నీ లూప్ రన్ అవుతుందో, నీ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అవుతున్నాయో సో దాన్ని ఇక్కడ రాసుకోమని చెప్తుంది అనమాట. సో ఇనీషియలైజేషన్, కండిషన్ అండ్ ఇక్కడ వచ్చి మనకి అండ్ ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ వచ్చి ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఐ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ చేసావు కరెక్టే, 1 < 10 అయితే
ఓకే, సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే నువ్వు ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ స్పెసిఫై చేస్తావో, సో దేన్నైతే రన్ చేయాలనుకుంటున్నావో ప్రింట్ ఐ అని, ఆ ప్రింట్ ఐ అనేది రన్ అవుద్ది కరెక్టే. బట్ ఒకసారి ఐ ఈక్వల్ టు 1కి రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఐ వాల్యూ పెంచడమో తగ్గించడమో ఏదో ఒకటి చేయాలి కదా. సో మనం ఏం చేస్తాము, ఐ వాల్యూ ప్రింట్ చేశాక ఐని ఇంక్రిమెంట్ చేస్తాం, ఒక వాల్యూ ఐని పెంచుతాం. సో పెంచి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాము, ప్రింట్ చేస్తాం, మళ్ళీ పెంచుతాము. సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం మన ఎగ్జాంపుల్లో. కొన్ని ఎగ్జాంపుల్స్లో డిక్రిమెంట్ చేస్తాం. సో 1 నుండి స్టార్ట్ చేసాము, 10 వరకు ప్రింట్ చేస్తున్నాం. అదే 10 నుండి స్టార్ట్ చేసి 1 వరకు ప్రింట్ చేయమంటే అప్పుడు ఐ ఈక్వల్ టు 10 తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మైనస్ మైనస్ చేస్తూ ఉండాలి, అంటే డిక్రిమెంట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా మీకు? సో అలా నువ్వు నీ యొక్క ఈ ఇండెక్స్ వేరియబుల్ అంటారు దీన్ని. సో మ్యాక్సిమం మీరు ఏ లాంగ్వేజ్లో తీసుకున్న ఫర్ లూప్లో ఐ ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది ఇండెక్స్ వేరియబుల్ అనమాట. సో ఇండెక్స్ వేరియబుల్ అంటే ఏంటి, సో దేన్ని బేస్ చేసుకొని మొత్తం లూప్ అంతా రన్ అవుతుందో దాన్ని ఇండెక్స్ అంటాం కదా జనరల్గా మన ఇంగ్లీష్ టర్మ్స్లో. అందుకు ఐ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ ఐఏ వాడాలని లేదు, ABCXYZ ఏదైనా వాడచ్చు. ఓకే, సో ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంక్రిమెంటా డిక్రిమెంటా, మన ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, ఇంక్రిమెంట్ చేసాం. సో ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి మ్యాక్సిమం లాంగ్వేజెస్లో మనకి సో ఈ ప్లస్ ప్లస్ అని ఇంక్రిమెంట్కి, అలాగే మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్కి మనం వాడతాము. ఇంకా అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి, నేను సి లాంగ్వేజ్ చెప్పినప్పుడు ఇంకా దాని గురించి మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అనేది ఇనీషియలైజేషను, ఈ కండిషను ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది మన నుండి 3 థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వీటిని బేస్ చేసుకొని ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ లోపల కోడ్ ఏదైతే నువ్వు రాస్తావో అది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రింట్ అయ్యి చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. అయితే సో దీన్ని మనం మ్యాప్ చేసుకుంటే, సో ఈ ఇనీషియలైజేషన్ ఏదైతే ఉందో, ఇనీషియల్ వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో ఇనీషియలైజేషన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అలాగే కండిషన్ ఏదైతే ఉందో, అలాగే ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చాము. సో కండిషన్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాము. అలాగే మనకి ఈ ఇంక్రిమెంట్ అనేది ఏదైతే ఉందో ఆ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసాం. అర్థమవుతుందా? సో ఏదైతే మనకి ఇక్కడ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో మనం రాసామో ఫర్ లూప్ మనకి ఎంత అడ్వాంటేజ్ ఇచ్చిందంటే ఆ 3ని కలిపి ఒకేసారి మనం స్పెసిఫై చేసేలాగా మనకి ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ లోపల కోడ్ ఏదైతే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఐ అనేది ఉందో ఆ ప్రింట్ ఐ అనేది వెరీ సింపుల్గా ఇక్కడ మనం స్పెసిఫై చేసుకోగలిగాం. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా ఈ లూప్ స్టేట్మెంట్ ఏదైతే మనము మన స్యూడో కోడ్ అల్గారిథం ఫ్లో చార్ట్లో మాట్లాడామో దాన్ని మనం ఫర్ లూప్తో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో అర్థమైందా మీకు? సో ఫస్ట్ ఇనీషియలైజేషను, ఆ తర్వాత కండిషను, ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో మనం దీన్నే ప్రోగ్రామ్స్లో రాస్తాం. సో నాకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం చూడట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అని అనుకోవద్దు. ఓకే, సో ఇది నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడానో, నేను మీకు సి లాంగ్వేజ్, మీరు జావా ఫ్యూచర్లో లాంగ్వేజెస్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు గుర్తు చేసుకుంటారు. ఓకే, సో మీకు ప్రతి లాంగ్వేజ్లో కూడా ఇవి కామన్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనం ఎటువంటి లూప్నైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో సిలో మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడేటప్పుడు కూడా మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు కొంత నేర్చుకున్నారు కాబట్టి అక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ చూసి మీరు ప్రోగ్రామ్ కూడా చేస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ నా పర్పస్ ఏంటి అంటే, సో ఈ లూప్స్ అనేవి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కామన్ కాబట్టి మీకు వాటిని ఇక్కడే కొంచెం పరిచయం చేసే ప్రయత్నం చేస్తే మీరు సిలో ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. లేదు సి వదిలేసి మీరు పైథాన్కో జావాకో వీడియోస్ చూసేటప్పుడు అప్పుడు అవైనా సరే మీకు ఈజీగా అర్థమవుతాయి అని చెప్పి నేను దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని చెప్పుకోవచ్చు. ఓకే, సో అదే మనం వైల్ లూప్ అనేది తీసుకుంటే ఈ వైల్ లూప్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం ఫర్ లూప్ రాసామో అలా కాకుండా వైల్ కేవలం ఒకే ఒక్క
థింగ్ని మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో ఈ ప్రింట్ ఐ అనేది లోపల మనం రాసేది ఓకే, బట్ వైల్ అనేది కేవలం ఇక్కడ కండిషన్. సో ఇక్కడ మనం కండిషన్ ఏదైతే రాసామో ఆ కండిషన్ని మాత్రమే మనకి ఇక్కడ ఎలా చేస్తుందన్నమాట. మరి ఇక్కడ ముందు ఐ అనేది మనం చెప్పకుండా ఎంత వాల్యూ తీసుకుంటున్నామో చెప్పకుండా కండిషన్ ఎలా రాసేస్తాము. ఇక్కడ ఏదైతే ఐ అనేది తీసుకున్నామో ఈ ఐ అనేది ఫర్ లూప్లో అయితే ఇక్కడే మనకి స్పెసిఫై చేసే ఛాన్స్ ఇచ్చింది. బట్ ఎక్కడ స్పెసిఫై చేస్తాము అని అంటే, సో ఇక్కడ మనం స్పెసిఫై చేయాలంటే ముందు వైల్ లూప్ కంటే ముందే మనం స్పెసిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వైల్ లూప్ అనేది కేవలం ఈ లోపల మనకి దాన్ని ఎల్లో చేయదు కాబట్టి, కేవలం కండిషన్ మాత్రమే ఇది ఎల్లో చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము, సో ఐ ఈక్వల్ టు 1ని ఏదైతే మనం ఇనీషియలైజేషన్ పార్ట్ ఉందో దాన్ని వైల్ లూప్ కంటే ముందే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ అనేది మనం స్పెసిఫై చేస్తామన్నమాట. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఏదైతే కండిషన్ ఉందో కేవలం కండిషన్ని మాత్రమే ఇది తీసుకుంటుందని చెప్తున్నాను. సో ఆ కండిషన్ని తీసుకుంటుంది. సో తీసుకొని మనకి ఏంటంటే ఐ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ అయ్యి సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అవునా కాదు చెక్ అవుతుంది. సో ఇక్కడైనా అంతే, ఐ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ అయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా, అవును, కాబట్టి లోపలికి వెళ్ళిపోయి ప్రింట్ చేసాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా చూడు, ప్రింట్ చేసాయి. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకో, కండిషన్ చెక్ చేయి, ప్రింట్ చేసాయి. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకో, కండిషన్ చెక్ చేయి, ప్రింట్ చేసాయి. సో ఈ విధంగా ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు వైల్ కూడా అంతే. సో ఐ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ అయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితేనే మనకి లోపలికి ఎంటర్ చేస్తుంది. ఎంటర్ చేసి ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్వశ్చన్, మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా ఇక్కడ ఫర్ లూప్ ఇక్కడే మనకు రాసే ఛాన్స్ ఇచ్చింది. సో ఈ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తేనే కదా మనకి 2 వస్తుంది నెక్స్ట్. మరి ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని ఎక్కడ రాస్తాము అంటే, సో దాన్ని మనం ఈ లూప్ లోపల రాసుకోవలసి ఉంటుందన్నమాట. సో ఏదైతే ఐ ప్లస్ ప్లస్ అంటున్నామో లేకపోతే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటున్నామో దాన్ని ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకే, మిగతాదంతా సేమే అనమాట. సో ఫర్ లూప్ అయితే ఇక్కడే మనం ఇనీషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇక్కడే రాసుకోవచ్చు. బట్ ఫర్ లూప్ అయితే ముందు మనం ఇనీషియలైజేషన్ రాసుకోవాలి. ఇక్కడ కేవలం కండిషన్ని మాత్రమే అలో చేస్తుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఆ లూప్ లోపల మనం రాసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. సో ఫర్ అయినా వైల్ అయినా సేమ్ ఒకేలాగా వర్క్ అవుతాయి. వాటి యొక్క సింటాక్స్ ఆర్ స్ట్రక్చర్లో వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇదైనా సరే 1 నుండి స్టార్ట్ అవుతుంది. మనకి కండిషన్ ట్రూ అయితేనే లోపలికి ఎంటర్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి వైల్, ఇదేమోని మనకి ఫర్ లూప్ అండ్ ఇదేమోని వైల్ లూప్. సో ఈ రెండు చూసాం కదా. ఇప్పుడు డూ వైల్ కూడా మనం చూసేద్దాం. ఇక్కడ నేను డూ వైల్ది రాస్తాను. సో డూ వైల్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇంచుమించు వైల్ లాగానే ఉంటుంది. ఓకే, సో కాకపోతే సో డూ వైల్ అనేది ఏంటంటే ఫస్ట్ డూ అనేది వచ్చి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ రాసేసి చివరిలో వైల్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో వైల్ కండిషన్ అనేది ఏదైతే ఉందో ఆ కండిషన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి మనం ఏదైతే కండిషన్ని ఇక్కడ రాస్తున్నామో ఆ కండిషన్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఆ కండిషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏమైంది, ఇనీషియల్గా వైల్ రాసేసి వైల్ కండిషన్ రాసేసి ఆ తర్వాత స్టేట్మెంట్స్ రాసామా. ఇక్కడ డూ వైల్లో ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా డూ అనేది రాస్తాము. ఓకే, సో ఇనీషియల్గా డూ అనేది రాసి ఆ స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ రాసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఐ అనేది ఏదైతే ఉందో ఆ ప్రింట్ ఐ అనేది ఇక్కడ రాసేస్తున్నాను. సో అలాగే ఐ ప్లస్ ప్లస్ ఏదైతే ఉందో ఐ ప్లస్ ప్లస్ కూడా రాసేస్తాము. సో మొత్తం అంత స్టేట్మెంట్స్ అన్ని రాశాక చివరిలో వైల్ అనేది వచ్చి మనకు ఒక సెమీకోలన్ అనేది వస్తుంది. జనరల్గా దీని యొక్క సింటాక్స్ చెప్తున్నాను. అంటే ఏమవుద్దంటే ఇనీషియల్గా డూ ఉంటుంది, ఈ చివరిలో అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వైల్ అనేది ఉంటుందన్నమాట. వైల్ అనేది ఉంటుంది. సో దీన్ని డూ వైల్ అంటాం, డూ వైల్. సో మరి దీని యొక్క స్టైల్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనం
ఫర్కి కానీ వైల్కి కానీ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లోనే కండిషన్ రాసాం ఫర్కి కానీ వైల్కి కానీ. కాబట్టి ఫస్ట్ టైం రన్ అవ్వాలన్నా కూడా కండిషన్ సక్సెస్ అయితేనే మనకి లోపలికి పంపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i=1 ఉంది, ఇనీషియల్గా 1 ప్రింట్ అయ్యిందంటే కండిషన్ చెక్ అయింది. ఓకే, i<10 అవునా కాదా అంటే 1<10 కాబట్టే లోపలికి వెళ్ళి 1 అనేది ప్రింట్ చేయగలిగింది. అలాగే వైల్ తీసుకున్నా కూడా ఇనీషియల్గా i=1 తీసుకున్నాము, 1<10 అయితేనే ఫస్ట్ టైం మనకి i వాల్యూ 1 అనేది ప్రింట్ అవుద్ది అనమాట. అదే ఇక్కడ ఈ రెండు కేసుల్లో i ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను అనుకో నేను, అప్పుడు అసలు ఒకసారి కూడా ప్రింట్ అవ్వదు ఈ రెండు కేసుల్లో కూడా. ఎందుకంటే i=100 తీసుకున్నాను, సో 100<10 అవునా కాదు చెక్ అవుద్ది కాదు, కాబట్టి ఒక్కసారి కూడా ఇది ప్రింట్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే, i=100 తీసుకున్నాను అనుకో, సో 100<10 కాదు కాబట్టి మనకి ఒకసారి కూడా i అనేది ప్రింట్ అవ్వదనమాట. అంటే ఇనీషియల్గానే కండిషన్ చెక్ అయ్యి మనకి ఏమీ అవుట్పుట్ రాదు, లోపలికి అసలు మనకు పంపదు. ఓకే, అది ఫర్ కానీ వైల్ కానీ. బట్ డూ వైల్ అనేది ఇక్కడ మీరు ఇనీషియల్గా చూస్తే డూ అన్నాం కానీ ఇక్కడ ఏమీ కండిషన్ మనం చెక్ చేయట్లేదు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఒకసారి ముందు దీన్ని రన్ చేసేస్తుంది అనమాట. అంటే నువ్వు ఎంతైనా తీసుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i వాల్యూ 100 అనుకుంటున్నామా, 100 తీసుకుంటే ఈ డూ వైల్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ డూ దగ్గర ఏం కండిషన్ చెక్ అవ్వలేదు కదా, కండిషన్ ఏం రాయలేదు కదా, కాబట్టి ఏమవుద్దంటే ఒకసారి ముందు i వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. 100 అని చెప్పి ప్రింట్ చేసేసి అప్పుడు i వాల్యూ పెంచుతుంది. ఎంత అవుతుంది i వాల్యూ? 101 అవుతుంది. ఆ 101 ఆర్ 101 ఏదైతే ఉందో ఆ 101కి అప్పుడు కండిషన్ చెక్ అవుద్ది అనమాట. సో వైల్ i<10 అవునా కాదా అని. సో మనకి ఈలోపు జరగాల్సింది ఏంటి, మనకి 100 అనేది ఒకసారి ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పుడు i వాల్యూ 101 అవుద్ది. i 101<10 రాంగ్ కాబట్టి మరి లూప్ రిపీట్ అవ్వదు, అక్కడతో ఆగిపోద్ది. బట్ ఒకసారి మాత్రం ఈ కోడ్ అంతా ఏదైతే ఉందో రన్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ అవుద్ది. అది డూ వైల్ స్టైల్. ఓకే, సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఈ కండిషన్ సక్సెస్ అయినా అవ్వకపోయినా మస్ట్ అండ్ షుడ్గా ఈ లోపల రాసే కోడ్ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే సిచ్యుయేషన్ ఏదైనా ఉంటేనే మనం డూ వైల్కి వెళ్తాం. లేకపోతే మనకి డూ వైల్లో లాస్ మీకు అర్థమైందా? సో ఇక్కడ నేను 100 తీసుకున్నాను, యాక్చువల్గా నేను 1 to 10 ప్రింట్ చేయాలి. కానీ నాకు డూ వైల్ అనేది ఏం చేసింది, ముందు ఒకసారి రన్ చేసి అప్పుడు కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ సక్సెస్ అయితే మళ్ళీ రిపీట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i=1 తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, సో ముందు ఒకసారి 1 ప్రింట్ చేసేసి అప్పుడు కండిషన్ చెక్ అవుద్ది. ఇంక్రిమెంట్ అయ్యాక i 2 అయింది, 2 అయ్యాక కండిషన్ చెక్ అయింది, 2<10 కాబట్టి మనకి రిపీట్ అవుతుంది. మన వైల్ లాగానే వర్క్ అవుద్ది. కాకపోతే ఒక్కటే తేడా ఈ రెండిటికి ఏంటి అంటే ఇది ఫస్ట్ కండిషన్ చెక్ అయ్యి ఫస్ట్ టైంకే కండిషన్ చెక్ అయ్యి సక్సెస్ అయితేనే ఫస్ట్ టైం కూడా మనకు రన్ చేస్తుంది. అదే డూ వైల్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ టైం కండిషన్ ఏం అవసరం లేకుండా ఒకసారి రన్ చేసేసి అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ సక్సెస్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తుంది, లేదంటే ఆగిపోతుంది అనమాట. సో అది డూ వైల్ స్టైల్. సో ఎప్పుడైతే మనకి ఈ కోడ్ లోపల రాసే కోడ్ అనేది అట్లీస్ట్ ఒకసారైనా రన్ అవ్వాలి అని మనం అనుకుంటామో అలాంటప్పుడు మనం ఈ డూ వైల్కి వెళ్తాము, లేదంటే మనం ఫర్ కానీ వైల్ కానీ మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం. సో మొత్తానికి ఈ విధంగా మనం ఫర్ని, వైల్ని, డూ వైల్ని యూజ్ చేసి మనకి కావలసినటువంటి లూప్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో అలాగే నెక్స్ట్ మనం అరేస్ గురించి మాట్లాడదాం. సో అరేస్ అనేవి ఏంటి అంటే మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి కామన్గా ఎలాగైతే వేరియబుల్స్ ఉంటాయో అలాగే అరేస్ అనేవి కూడా మనకి ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ అరే అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్స్. ఓకే, సో ఇంతకుముందు మనం వేరియబుల్ గురించి మాట్లాడినప్పుడు ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలం మనం? ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం కదా. సో a=10, b=20. నేను డేటా టైప్ కూడా ఉంటుందని చెప్పాను. అయితే బట్ టైప్స్ ఉన్నా కూడా మనం ఏదో ఒక టైపే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ట్రూ అనేది స్టోర్ చేస్తున్నాను, ఇంకొకటి తీసుకుంటే దానిలో
హాయ్ అని చెప్పి క్యారెక్టర్ స్టోర్ చేస్తాను. సో ఇలా మనం వేరియబుల్స్ తీసుకుంటే వాటిలో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. వేరు టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు, కానీ ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ని మనం స్టోర్ చేయగలము? ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. సో 10, 20 రెండు కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేయగలమా? 10, 20 అని కానీ 10 అని కానీ ఇలా ఒక వేరియబుల్లో స్టోర్ చేయగలమా అంటే స్టోర్ చేయలేం. ఒక వేరియబుల్ అంటే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ వన్ వాల్యూ ఓన్లీ. ఒక వేరియబుల్ అనేది కేవలం ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం రియల్ టైమ్ది. ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన యొక్క మార్క్స్ని మనం స్టోర్ చేయాలి. ఓకే, సో మార్క్స్ని స్టోర్ చేయాలంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా ఎన్ని సెమిస్టర్స్, ఓకే, సో ఎన్ని ఇయర్స్, టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ స్టోర్ చేయాలంటే ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం పడతాయండి? అర్థమైందా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ అవసరం పడతాయి కదా. సో మళ్ళీ వాటన్నిటిని రాసుకోవడం, మళ్ళీ వాటిని తీసుకోవడం చాలా కష్టం కదా. ఓకే, సో అలా కాకుండా ఒక స్టూడెంట్ తాలూకా మార్క్స్ అన్నీ కూడా ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేసే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది, అవునా కాదా? ఓకే, సో అలాంటి ఫీచర్ని మనకి తీసుకొచ్చేదే ఎరే అనమాట. సో ఎరేస్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్స్. సో ఆ ఎర్రే తాలూకా క్యాపబిలిటీ ఏంటో తెలుసా? సో ఎర్రే అనేది ఏం చేయగలదో తెలుసా? సో ఎర్రే అనేది ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సేమ్ వేరియబుల్లో స్టోర్ చేయగలదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు, సో దీన్ని మనం లాంగ్వేజ్కి దీని యొక్క డిక్లరేషన్ అనేది మారుతుంది. ఓకే, సో అయితే సో దాన్ని అప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే నేను చెప్తాను. సో 10, 20, 30, 40, 50. ఇప్పుడు చూసారా? సో ఒకే వేరియబుల్లో నేను ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలిగాను. సో ఇలా దీంట్లో ఎన్నిటినైనా నేను స్టోర్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? అయితే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్ వాల్యూస్ అనమాట ఇది. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్ వాల్యూస్ని కలిపి ఒక ఎరే అంటాం మనం. సో హోమోజీనియస్ అంటే ఏంటో తెలుసా? ఒక ఎరే వేరియబుల్ అనేది ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలదు కరెక్టే, కానీ అలాగని ఒకటేమోని ఇంటిజరు, ఒకటేమోని బులియను, ట్రూ ఆర్ ఫాల్స్, ఒకటేమోని స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్ అలా స్టోర్ చేయలేదు. ఒక ఎరే అంటే అందులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఒకే టైప్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. అయితే అన్నీ ఇంటిజర్స్, లేకపోతే నేను ఏదైతే చెప్పానో ప్రెసిషన్ అని చెప్పి ఫ్లోటు డబుల్ అంటారని చెప్పానో, సో అయితే అవన్నీ కూడా ఏదర్ ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ డబుల్ వాల్యూస్, లేదు అంటే సో అన్నీ కూడా ట్రూ ఫాల్స్ టైప్ వాల్యూస్. ఇలా ఒక ఎర్రే అనేది ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలదు, కానీ అందులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఒకే డేటా టైప్కి చెందినవి అయి ఉండాలి. అయితే అన్నీ ఇంటిజర్స్ అవ్వాలి, లేకపోతే అన్నీ కూడా ఫ్లోటింగ్ పాయింట్ అవ్వాలి, లేదంటే అన్నీ కూడా డబుల్ అవ్వాలి, లేదంటే అన్నీ కూడా ట్రూ ఫాల్స్లు అవ్వాలి. ఈ విధంగా సో ఒక ఎర్రే అనేది ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలదు, కానీ హోమోజీనియస్ డేటా టైప్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలదు. అంటే సిమిలర్ డేటా టైప్ అంటే సేమ్ డేటా టైప్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలదు అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేయడానికి ఈ ఎర్రే అనేది ఉపయోగపడుతుంది. ఈ స్టోరింగ్ అనేది ఎలా ఉంటుంది, మళ్ళీ దానికి రిట్రీవల్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం ఆ లాంగ్వేజెస్లో మనం మాట్లాడదాం. ఓకే, ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఎర్రేస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎర్రే అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్, అది కూడా సిమిలర్ డేటా టైప్ ఆర్ హోమోజీనియస్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేసే క్యాపబిలిటీ మనకి ఇచ్చేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పాలని నా యొక్క ఉద్దేశం అనమాట. అర్థమైందా? సో దట్ ఈజ్ అబౌట్ అరేస్. అలాగే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా మనకి ఇవి ఉంటాయి. ఓకే, సో వీటిని మనం మెథడ్స్ అని కూడా అంటాము. చిన్న డిఫరెన్స్ ఉంది ఫంక్షన్స్కి మెథడ్స్కి. నేను ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాట్లాడినప్పుడు వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఫంక్షన్ అవని మెథడ్ అవని ఏదవని సరే మనకి అది ఏంటి అంటే సో ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయటానికి ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయటానికి మనకి ఉపయోగపడేదే ఫంక్షన్ అనమాట.
సో ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ ఆర్ ఐసోలేటెడ్ పార్ట్స్ ఆఫ్ ద కోడ్ దట్ ఆర్ మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్షన్. సో మన కోడ్ మొత్తం తీసుకుంటే ఆ కోడ్ మొత్తంలో ఐసోలేటెడ్ పార్ట్స్ అంటే సో అవి కూడా ఫంక్షన్స్ కూడా మన కోడ్ మొత్తంలో పార్ట్సే. ఓకే, సో ఒక్కొక్క ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క స్పెసిఫిక్ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ మనం చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో బ్యాంకింగ్ అనే ఒక అప్లికేషన్ చేస్తున్నాము, దానికి సంబంధించిన కోడ్ అనేది మనం రాస్తున్నాం. సో ఆ బ్యాంక్కి సంబంధించిన కోడ్ మనం రాసినప్పుడు సో మొత్తం అన్ని లైన్స్ కూడా మనం ఇలా 1 by 1 ఒకే దగ్గర రాసామనుకోండి. ఆ బ్యాంక్కి సంబంధించిన కోడ్ మొత్తం ఒకే దగ్గర మనం ఇలా రాసామనుకోండి. సో అది ఏ 1000 లైన్కో 2000 లైన్కో వెళ్ళిపోతుంది. అప్పుడు విత్డ్రాకి సంబంధించినటువంటి కోడ్ ఎక్కడ ఉంది, అందులో చిన్న మోడిఫికేషన్ చేయాలి. లేకపోతే డిపాజిట్కి సంబంధించి చిన్న రూల్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది బ్యాంకింగ్ సెక్టార్లో, దాన్ని మనం కోడ్లో మోడిఫై చేయాలి అని ఆల్రెడీ రాసిన కోడ్ని మనం మోడిఫై చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అది మనకి ఏమవుతుందంటే సో 1000 లైన్స్లో అది ఎక్కడుందో వెతుక్కోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. ఓకే, సో అందుకని మనకి సో టోటల్ కోడ్ అంతా కూడా ఇలా విడివిడిగా రాసే కంటే మనకి ఫంక్షన్స్ అనేవి ఏం చెప్తాయి అంటే సో రిలేటెడ్ కోడ్ అంతా ఒక దగ్గర పెట్టుకో, దాని అంతటిని గ్రూప్ చెయ్యు, సో దాన్నే ఫంక్షన్ అనుకో అని చెప్తాయి అన్నమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్కి సంబంధించినటువంటి కోడ్ అంతా ఒక దగ్గర. సో అందులో 10 లైన్స్ ఉన్నాయి, 100 లైన్స్ ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు డిపాజిట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఒక దగ్గర ఉంది. ఓకే, సో అలాగే విత్డ్రాకి సంబంధించిన కోడ్ అంతా కూడా ఒక దగ్గర. ఓకే, సో ఇందులో ఎన్ని లైన్స్ అయినా ఉన్నాయి. ఓకే, సో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉన్నాయి. సో దీని అంతటిని ఒక దగ్గర ఇలా మనం ఇలా రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేసాం అర్థమైందా? సో మొత్తం ఇంతకు ముందు ఏదైతే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇలా విడివిడిగా మనం రాసామో అందులో ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉండని, బట్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక యాక్షన్కి సంబంధించి ఏవైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిని గ్రూప్ చేసి వాటిని ఒక ఫంక్షన్ లాగా మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూడు మొత్తం కోడ్ అంతా ఉంది. ఆ కోడ్లో ఈ ఫంక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి పార్ట్స్ ఆఫ్ ద కోడ్ అనమాట. సో టోటల్ కోడ్లో ఇవి ఐసోలేటెడ్ పార్ట్స్ అన్నాడు, అంటే పార్ట్స్ ఆఫ్ ద కోడ్. కాకపోతే ప్రతి ఫంక్షన్ కూడా మనకి ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ మనం తీసుకుంటే ఇది సెట్ ఆఫ్ కోడ్, దీని అంతటినీ కలిపి ఒక బౌండరీలోకి తీసుకొచ్చాను, ఓపెన్ క్లోజ్ మధ్యలో పెట్టి దానికి ఒక పేరు పెట్టాను. సో ఏంటి ఆ పేరు? డిపాజిట్ అని చెప్పి పెట్టాను. సో దీన్నే ఒక ఫంక్షన్ అనొచ్చు అనమాట. సో సెట్ ఆఫ్ లైన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లైన్స్ దట్ పెర్ఫార్మ్స్ ఎ టాస్క్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? సో ఈ సెట్ ఆఫ్ కోడ్ అంతా కలిపి ఒక గ్రూప్ చేసి దీనికి డిపాజిట్ అని పేరు పెట్టాను. సో ఈ సెట్ ఆఫ్ కోడ్ అంతటిని గ్రూప్ చేసి దానికి విత్డ్రా అని పేరు పెట్టాను. సో విత్డ్రా అనేది ఇప్పుడు ఒక ఫంక్షను, అలాగే డిపాజిట్ అనేది ఒక ఫంక్షన్. సో ఇలా గ్రూపింగ్ చేసిందే మనం ఫంక్షన్ అనుకోవచ్చు. అది ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డిపాజిట్ అనే ఫంక్షన్ ఏంటంటే డిపాజిట్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇందులో ఉంటుంది. అలాగే విత్డ్రా అనే ఫంక్షను విత్డ్రా యాక్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకొని సెట్ ఆఫ్ కోడ్ రిలేటెడ్ కోడ్ అంతటిని ఒక దగ్గరికి తెచ్చి దాన్ని ఒక గ్రూపింగ్ లాగా చేసుకొని దాన్ని ఒక ఫంక్షన్ లాగా డిఫైన్ చేసుకోవచ్చు. అప్పుడు సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డిపాజిట్ అనేది మన కోడ్లో ఇంకెక్కడ అవసరం పడుతున్నా సరే దీన్ని సింపుల్గా డిపాజిట్ అని కాల్ చేసేస్తే ఆ కోడ్ మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. అలాగే విత్డ్రా అని ఎక్కడి నుండైనా మనం కాల్ చేస్తే విత్డ్రా కోడ్ మొత్తం అక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి ఎంత హెల్ప్ చేస్తాయంటే మనం సో ఏదైతే రిలేటెడ్ కోడ్ ఉందో అదంతా ఒక దగ్గర గ్రూపింగ్ చేసి దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకోవడానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఫంక్షన్ అంటే ఏంటి అంటే సో గ్రూప్ ఆఫ్ కోడ్ అనమాట, అంతే. సో కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఒక ఫంక్షన్ అంటాము. అయితే అది ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కాబట్టి సో రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా గ్రూప్ చేసి దాన్ని ఒక ఫంక్షన్గా ఇస్తాము. ఆ ఫంక్షన్కి ఒక పర్పస్ ఉంటుంది. మనం రాసే ప్రతి ఫంక్షన్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. సో అది గ్రూప్ చేసాము, దాన్ని మళ్ళీ కాల్ చేస్తే మనకు ఆ యాక్షన్ అనేది
పెర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కడి నుండైనా ఈ ప్రోగ్రాంలో ఎక్కడి నుండైనా డిపాజిట్ అనే ఫంక్షన్ని నేను కాల్ చేశాను అనుకో, అప్పుడు డిపాజిట్ యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది. అలాగే విత్డ్రా అనే ఫంక్షన్ని నేను కాల్ చేశాను అనుకో, విత్డ్రా యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. సో అలాగా మనం ఒక్కొక్క స్టేట్మెంట్ని రాసుకునే కంటే రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నిటిని గ్రూపింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎంతగానో అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్టే మనకి ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనమాట. సో దీని గురించి మనం సిలో ఎగ్జాంపుల్స్తో పాటు చూద్దాము. ఇక్కడ మనం జస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే చాలన్నమాట. సో మీకు అర్థమవుతుందా ఈ క్లాస్ అనేది ఎందుకు స్పెషల్గా ఈ విధంగా చెప్పబడింది అంటే, సో నా యొక్క ఉద్దేశం వచ్చి మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలంటే మళ్ళీ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడమో, లేకపోతే అయ్యో ఇంకొక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి దాన్ని ఏదో ఒక పెద్ద కష్టంలాగా చూడటమో చేయకుండా, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఒకటే, అందులో రాసే లాజిక్ అంతా ఒకటే. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్సెస్ మాత్రమే మారుతాయి, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో అందులో ఉండకపోవచ్చు, ఈ విధంగా ఉంటాయి. కానీ డెసిషన్ స్టేట్మెంట్స్ కానీ, లూప్స్ కానీ, అరేస్ కానీ, వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఇవి కామన్. ఓకే, ఇవి మాత్రమే ఉంటాయి. వీటిని యూజ్ చేసి ఎటువంటి లాజిక్నైనా మనం డెవలప్ చేస్తాము. ఓకే, సో అందుకు ఈ స్పెషల్ లెక్చర్ని నేను చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో వెరీ షార్ట్లీ మనం సి ప్రోగ్రామింగ్ కోర్స్లో కలుద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్డ్గా, వెరీ డీటెయిల్డ్గా మనం వీటి గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.